హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకైతే అర్థమైపోతా ఉంది. సరే, మనం టాపిక్లోకి వచ్చేద్దాం. మరి ఎటు వచ్చి రావు గారి రచ్చబండకి ఒక లైక్ ఇచ్చి మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా బెల్లగంటను కొట్టలేదో మీరు ఆ పనిలో ఉండండి. సబ్స్క్రైబింగ్ చేసుకుని బెల్లగంట కొట్టేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి రచ్చబండల్లో రేవుకేసి బాధటం నాకు బాగా అలవాటు. మరి ఈరోజు రచ్చబండలోకి ఎవరు వచ్చారో చూద్దాం. ఎవరు బాబు? ఓహో, ఎన్నికలు అయ్యాక ఇటు మీడియాకి కానీ అటు సోషల్ మీడియాకి కానీ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది బెంగళూరు రేవ్ పార్టీయే. నిజమే, ఇందులో సినిమా వాళ్ళే కాదు రాజకీయ నాయకుల హ్యాండ్ కూడా ఉందని టాకు గుప్పు మనడంతో ఎవరికి వారు భుజాలు తడివేసుకుంటా ఉన్నారు. పాపం ఆట ఊరకే భుజాలు తడుముకుని మా హేమ అడ్డంగా బుక్ అయింది. సరే, ఏదో వెళ్ళావా వచ్చావా అన్నట్లు ఉండాలి కానీ మీడియాకు ఎక్కి శుద్ధ పూసలమని కలరింగ్ ఇవ్వకూడదు కదా. హేమ బుక్ అయిన కాసేపటికి నేను లేనంటే లేను అంటూ పాపం వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా నెత్తి నోరు బాదుకుంటా ఉన్నాడు. ఇదిగో కాకాని, నీ బాధ ఏంటో కొంచెం చెప్పు. ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియాలో. అయితే దాని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది, సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవ్ పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు, నాకు అనుసంధానంలో జరిగింది. ఎక్కడైతే రేవ్ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు. దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది. ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేను, హైదరాబాద్లో ఉన్నా. వెంటనే హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయని చెప్పి ఛాలెంజ్ విసరడం జరిగింది. ఇదిగో సూడు కాకని కానీ విలువ చెయ్యని నీ మీద లేనిపోని చెబితే అందులోనూ ఎన్నికలయ్యాక చెబితే ఏ ఉపయోగం, ఎవడికి ఉపయోగం? ఓ పాలే ఆలోచించు. నువ్వు చెప్పాల్సింది ఆ రోజున, అదే బెంగళూరు రేవు పార్టీ జరిగిన రోజున నీ కారు అక్కడ ఎందుకు ఉంది అనేది చెబితే సరిపోద్ది. అంతేగాని నేను వెళ్ళలేదు, ఆ రోజు నేను హైదరాబాద్ చిల్ అవుదాం అనుకుని వచ్చాను, నన్ను ఇరికించారు అని చెబితే నమ్మే పరిస్థితిలో జనం లేరు. నీకు సంగతి తెలుసా? అమ్మా, నువ్వు ఆ అమ్మాయి ఎవరు, ఆ శ్రీరెడ్డి ముగ్గురు కలిసి రేవు పార్టీలో మహా గొప్పగా మందేసి సిందేశారని బయట టాక్ నడుస్తుంది. అంచేత నువ్వు అనవసరంగా గెలుక్కుని కంపు కొట్టే వరకు మాట్లాడితే రేపు మరో నలుగురితో కాకాని స్టెప్పులు అంటూ వీడియో కూడా బయటకు పోకగలవు. దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మితంగా మాట్లాడడం మంచిది, లేదంటే అడ్డంగా బుక్ అయిపోగలవు, ట్రోల్ అయిపోగలవు. ఆలోచించుకో. ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి. కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్, నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు, ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. డ్రగ్స్ ఎవరు వాడతారు, మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దేనికి సమాధానం చెప్పలేదు. ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి వెధవలు ఏదన్నా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్. నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్లో లైవ్లో చూపించాను, నెల్లూరు నుంచి. ఈరోజు నేరుగా చూపిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది. ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా, సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించాలా. కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది, నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది? ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని నువ్వే అన్నావు. నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా, ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు, దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా, నీకు దొరికినటువంటిది ఏంది, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా? నిజమైతే చూపించు, అబద్ధాలైతే మూసుకొని ఉండు.
అలవాట్లు జనానికి తెలిసినంత మాత్రాన ఏమవుతుంది కాకని నువ్వు ఇట్ట అనాకాని మాటలు మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు. యానక్కడికి నీలాంటివాడే మా తాతలు స్కాచ్లు తాగారు అయినా మా మూతుల దగ్గర లెక్కర కంపు కొట్టదు అన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. ఇప్పుడు అది నీ కారా కాదా అది చెప్పు ముందు. ఎందుకు పాస్పోర్ట్లు వీసాలు అయినా కోర్టులో డాక్యుమెంట్సే దొంగిలించి నాశనం చేసినోడివి నీకో లెక్క చెప్పు. రాత్రికి రాత్రి పాస్పోర్ట్లు చేయించడం అయినా చిల్ అవ్వాలని వెళితే వెళ్ళవులే. ఇవాళ రేపు రేవు పార్టీలు కామనే అయ్యాయిగా. ఎందుకంత ఉలికిపాటు లైట్ తీసుకోకాకని. నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే. ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది. ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది. అతను కానీ లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారుకి కానీ నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు. ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారు నువ్వు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, ఆర్సీ బుక్ ఉంది ఆ కారుకు సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో. రైట్, ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు 3 స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ 3 స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు. ఇది దొంగతనంగా తయారు చేశారా, జెరాక్స్ తీశారా, లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం. ఎస్పీ గారు నెల్లూరు 5th టౌన్లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది. దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కారుతో నాకు సంబంధం ఉందా, కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయిందనేటువంటిది. కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది, దాని మీద ఉంది. ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు, ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఇదిగో కాకని నీ సాక్షికాలు చూస్తా ఉంటే ఇవన్నీ ముందే నువ్వు ప్లాన్ ప్రకారం చేయించుకున్నావు అనిపిస్తా ఉంది. అప్పుడెప్పుడో గోండా సినిమాలోనే అనుకుంటా నేను ఎట్టాగే ఎల్బీ సృష్టించుకుని కేసు నుంచి తప్పించుకున్నా. అంటే ఆ సినిమాలో నేను విలను, నిత్య జీవితంలో నువ్వు విలను అన్నమాట. అన్ని ఆధారాలు చూపిస్తా ఉన్నావు అంటే నువ్వే ఖచ్చితంగా రేవ్ పార్టీకి శ్రీరెడ్డితో వెళ్ళావని నమ్మాల్సి వస్తుంది. ఏటా నువ్వు దొంగ సాక్షికాలు బయట పెట్టేసినంతకాలం జనానికి నీ మీద అనుమానం రాక తప్పదు. నా మాటిని ఎప్పుడో 1980లో సినిమాల్లో వాడిని టెక్నిక్లో ఇక్కడ వాడమాకు. జనం తెలివి మీరిపోయారు. ఓటీటీల కాలం వచ్చిందయ్యో కాకాని నీ డ్రామాలు ఇప్పుడు పని చెయ్యు. అంచేత ఇదిగో మూసుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదు. ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు. సంబంధం లేని గోపాల్ రెడ్డితో నాకు సంబంధం అంటగట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆన్ రికార్డ్, ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కోతలకి. కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది, రైట్, ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీశావు. అన్నిటి మీద, అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాక్ ఆడే అలవాటు నీకుందా, నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాక్ ఆట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాక్ ఆట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నెంబర్ 1, నువ్వు మందు కొడతావా లేదా, డ్రగ్స్ వాడతావా లేదా? నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. నీ క్యారెక్టరు, నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే, నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడి కూస్తుంది. అబ్బే లాజిక్కే లేకుండా మాట్లాడుతున్నావయ్యా కాకాని. జగన్ రెడ్డి బ్యాచ్ అంతా ఎంత శాతగా ఉన్నారంట బా. చిచి ఇదిగో కాకాని, సోమిరెడ్డి డ్రగ్స్ తీసుకుంటాడు అంటున్నావు, మరి 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉండి ఎందుకు పట్టుకోలేదు? తిరుగుబోతు అంటున్నావు, మరి నువ్వు నీ పోలీసులు 5 ఏళ్ళు నిద్రపోయారా? ఇవి నాకు వచ్చిన అనుమానాలు కాదయ్యో. జనం పేజానీకం సామాన్య జనం అడిగే ప్రశ్నలు ఇయ్యే. అంచేత నువ్వు బెంగళూరు రేవు
పార్టీకి వెళ్ళిన మాట వాస్తవమే. లేదంటే ఇన్ని స్టిక్కర్లు ఉంటే నీ వెహికల్ స్టిక్కరే అక్కడ ఎందుకు ఉంది? నువ్వు కూడా హేమలాగా దొరికిపోయావు అన్నమాట. ఆ బ్లడ్ టెస్ట్ ఏదో చేస్తే మొత్తం విషయం గడగడ బయటకు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ కాకని మూడంకేసుకుని ఇంట్లో తొంగో, ఊరకే పేలకు దొరికిపోతావు. ఎటు జూన్ 4 తర్వాత నీకు మీ బాస్కి శ్రీకృష్ణ జన్మస్థానమే గతి కదా. ఈలోపు జాగ్రత్తగా ఉండు. చెప్పినంత వరకు సాలే, ఇక బయలుదేరు కాకని బయలుదేరు.